ఈ వీడియోలో పొందుపరిచిన సమాచారం కేవలం ప్రాథమిక పరిజ్ఞానం కొరకు మాత్రమే ఉద్దేశించబడినది. ఈ సమాచారమే అంతిమమైనదిగా భావింపరాదు. ఫలితాలలో స్వల్ప మార్పులకు అవకాశం ఉంటుందని గమనించగలరు. మేషరాశి. అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం వారికి ఈరోజు బంధువులు ఒక ముఖ్యమైన వ్యవహారంలో మీ మాటతో విభేదిస్తారు. కుటుంబ సభ్యులతో ఆలయాలను సందర్శిస్తారు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. రాబడికి మించిన ఖర్చులు పెరుగుతాయి. అలాగే వృత్తి వ్యాపారాలలో ఊహించని వివాదాలు కలుగుతాయి. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్యకాళి అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి. మీకు శుభం కలుగుతుంది. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి అలాగే మృగశిర 1, 2 పాదాలు వారికి ఈరోజు ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. బంధుమిత్రులతో ఆలయాలు సందర్శిస్తారు. చేపట్టినటువంటి పనుల్లో అవాంతరాలు ఎక్కువగా కలుగుతాయి. నూతన రుణాలు ప్రయత్నాలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగేదానికి ఎక్కువ అవకాశం. బంధువులతో మాటి పట్టింపులు కూడా ఎక్కువగానే కలుగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు విష్ణు సహస్రనామాలను చదువుకోవాలి. పశుపక్షాదులకు అలాగే ఇతర జంతువులకు త్రాగడానికి నీళ్లను కూడా ఏర్పాటు చేయండి. మీకు చాలా శుభం కలుగుతుంది. మిథున రాశి. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3 పాదాల వారికి ఈరోజు ప్రముఖుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఇంటా బయట ఆశ్చర్యకరమైన విషయాలు మీకు తెలుస్తాయి. ఆర్థికంగా ఇబ్బంది ఉన్న వారికి అవసరానికి ధన సహాయం లభిస్తుంది. మూగజీవాలకు తిండి ఏర్పాటు చేయటం వల్ల మీకు శుభంగా ఉంటుంది. కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదం, పుష్యమి నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం వారికి ఈరోజు ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు ఉంటాయి. ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి. దైవ చింతన పెరుగుతుంది. దాయాదులతో భూ వివాదాలు ఎక్కువగా కలిగేదానికి అవకాశాలు ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగమున సహోద్యోగులతో మాట పట్టింపులు ఎక్కువగా ఉంటాయి. గోచార రీత్యా అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు గోమాతను సేవించండి. అలాగే అమ్మవారిని ఎర్రని పూలతో పూజించండి. మూగజీవాలకి కూడా ఆహారం ఏర్పాటు చేయటం చేసినందువల్ల మీకు అన్నింట శుభం కలిగేదానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సింహరాశి వారికి మఖా నక్షత్రం, పుబ్బా నక్షత్రం, ఉత్తర 1వ పాదం వారికి ఈరోజు ప్రముఖుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు ఎక్కువగా అందుకుంటారు. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. నిరుద్యోగుల కలలు నిజమవుతాయి. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు గోమాతను సేవించండి. లక్ష్మీదేవిని ఎర్రటి పూలతో పూజించండి. కన్యా రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం మరియు చిత్త 1, 2 పాదాల వారికి ఈరోజు వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన కార్యక్రమాలలో ఆటంకాలు ఉంటాయి. చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు కలుగుతాయి. చిన్ననాటి మిత్రులతో మీరు విభేదించేదానికి ఎక్కువగా అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలలో సమస్యలు తప్పవు. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు మీరు గరికతో గణపతికి పూజ చేయటం చాలా అవసరం. తులారాశి. చిత్త 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వారికి ఈరోజు సంతానానికి నూతన విద్యా అవకాశాలు లభిస్తాయి. పాత మిత్రుల కలయిక మీకు ఎంతో ఆనందం కలిగిస్తుంది. చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు ఎక్కువగా పెరుగుతాయి. వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహాన్నిస్తాయి. నూతన వస్తువుల వల్ల లాభాలు పొందుతారు. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు మీరు నవగ్రహ స్తోత్రం పాటించాలి. వృశ్చిక రాశి వారికి విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాల వారికి ఈరోజు నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు.
దీర్ఘకాలిక వివాదాలకు సంబంధించి ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో దీర్ఘకాలిక సమస్యల నుంచి గట్టెక్కుతారు. వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. గోచార రీత్యా అర్ధాష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలు కానీ, గోమాతకు గ్రాసం కానీ పెట్టండి. లేదా పశువులకు పక్షాదులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయటం వలన మీకు శుభం కలుగుతుంది. ధనస్సు రాశి మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారికి ఈరోజు దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. బంధువులతో ఒక విషయంలో మాట పట్టింపులు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో కొంత జాప్యం తప్పదు. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలతో కొంత గందరగోళ పరిస్థితులు నెలకొంటాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యుంజయ జపం చేయడం మీకు చాలా మంచిది. మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు శ్రవణ నక్షత్రం, ధనిష్ట 1, 2 పాదాల వారికి ఈరోజు ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. అవసరం లేని వస్తువులపై ధన వ్యయం చేయాల్సి వస్తుంది. బంధువులతో మాట పట్టింపులు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. ఉద్యోగమున శ్రమాధిక్యత పెరుగుతుంది. రుణదాతల నుండి ఒత్తిడి అధికమవుతుంది. గోచార రీత్యా ఏళ్లనాటి శని ప్రభావంలో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెను వేయండి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతిరోజు రావి చెట్టుకు ఓం నమో భగవతే వాసుదేవాయ అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి. కుంభరాశి ధనిష్ట 3, 4 పాదాలు శతభిష నక్షత్రం, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. చిన్ననాటి మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు ఆశించిన స్థానచలనాలు కలుగుతాయి. గోచార రీత్యా ఏలనాటి శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి మీరు కాకులకు ఆహారం వేయటం అనుకూలమైన శుభ ఫలితాలు పొందుతారు. అలాగే గోమాతకు పూజ చేయవచ్చు. అలాగే లక్ష్మీదేవికి ఎర్రని పూలతో పూజించండి. మీనరాశి పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర, రేవతి నక్షత్రం వారికి ఈరోజు చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ప్రముఖుల సహాయంతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో ఒత్తిడులను అధిగమిస్తారు. కీలక వ్యవహారాలలో సన్నిహితుల నుండి విలువైన సమాచారం సేకరిస్తారు. గోచార రీత్యా ఏళ్నాటి శని ప్రభావంతో ఉన్నారు కనుక మీరు మూగజీవాలకు బెల్లంతో చేసినటువంటి వస్తువులు ఏవైనా సరే పెట్టండి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్యదేవుని ఆరాధించండి. అంటే ఉదయాన్నే సూర్య నమస్కారాలు తప్పకుండా చేయండి. మీకు మంచి శుభం జరుగుతుంది.